జై భీమ్ అందరికీ జై భీమ్ టీవీ బలమైనటువంటి ఆశయంతో సమాజంలో అణగారిన వర్గాల గుండె చప్పుడుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేతకు గురై అవమానాలకు గురైనటువంటి సంఘటనలు ఇప్పటికీ కనబడుతున్నటువంటి దౌర్భాగ్యాన్ని పరిస్థితి చూస్తుంది. ఆ సమస్యలన్నీ అధ్యయనం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఒక ఆయుధంగా ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుకగా అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో ఈ దేశంలో ఈ ప్రపంచంలో మానవ సమాజానికి మానవ సంబంధాలు మనిషి అని చెప్పడానికి ఉన్న ఉదాహరణలు ఈ కోకల్లో ఉన్నాయి. కానీ రాజ్యాంగ ప్రదాత అవమానాలను తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి ఎన్నో ఏండ్ల వివక్షతను కల్లారా చూసినటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన నలుగురు పిల్లలు తృణప్రాయంగా తన నలుగురు పిల్లలు అనారోగ్య కారణాలతో చనిపోతున్నప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు. అన్న ఆలోచన విధానాన్ని మాత్రం మార్చుకోలేదు. తన ఏదైతే సంకల్పించిండో ఏ ఆశయం కోసమైతే నిలబడ్డాడో ఆశయ సాధనలో తన జీవితాన్ని క్షీణించేటువంటి పరిస్థితి ఉన్నా తన ఆరోగ్యాన్ని క్షీణించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను చేయవలసినటువంటి ఏ లక్ష్యం కోసమైతే ఉన్నాడో ఆ లక్ష్యం నెరవేర్చేటువంటి ప్రయత్నంలో కూడా ఆయన చదువును వెనకేసుకోలేదు. ఆయన ప్రతి అవమానాన్ని దిగమింగుకొని 24/7 ఆయన కష్టపడ్డాడు. అందుకోసం ఇప్పుడు ఆ పాట జై భీమ్ టీవీ సాంగ్, జై భీమ్ దినపత్రిక, జై భీమ్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇలా చాలా వరకు పాటలు కూడా కమర్షియల్గా ఉన్నటువంటి పాటలు ఉంటాయి, ఈ డబ్బులకు ఇచ్చేటువంటి పాటలు ఉంటాయి. కానీ మా వేదన, మా బాధ, మా కన్నీళ్ళు ప్రతిదీ కూడా దగ్గరుండి చూసి అధ్యయనం చేసి ఎందరో పాటలు రాస్తానని చెప్పి అనేక మంది పాటలు రాసి అవన్నీ పాటల కన్నా మెరుగైనటువంటి సమాజం కోసం జై భీమ్ నినాదం, జై భీమ్ ఆశయం బలపడాలని ఈ పాటను కూడా తెరపై తీసుకురావడం జరిగింది. అది ప్రతిరోజు కూడా మార్నింగ్ లైవ్లో తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, తెలియని విషయాలు ఉంటే చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన టీవీ ఛానల్, మన గొంతుక. జై భీమ్ నినాదంతో వచ్చేది ఎక్కడ కూడా ఉండదు. ఒకానొక సందర్భంలో జై భీమ్ అంటే అనేకమైన దాడులు చేసి చంపేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు కోకల్లో ఉన్నాయి. జై భీమ్ అంటే మాత్రమే. నేను ఉదాహరణ కూడా చెప్తాను. ఎంత బాధాకరం అంటే ఎంత బాధాకరమైనటువంటి సంఘటనలు నేను కళ్ళారా చూస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇలా అలాంటి సందర్భంలోనే పుట్టుకొచ్చింది జై భీమ్. జై భీమ్ నినాదం ఎందుకోసం వచ్చింది? జై భీమ్ నినాదం వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? జై భీమ్ నినాదం అనవలసిన పరిస్థితి ఏముంది? జై భీమ్ నినాదానికి ఉన్నటువంటి సంబంధం ఏంది? ఇది జై భీమ్ టీవీ మేము స్టార్ట్ చేసినప్పుడు, జై భీమ్ టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. జై భీమ్ టీవీ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఇది 2009 నుండి మొదలుకొని 2016 వరకు సాగిన పోరాటం నాది. ఈ పోరాటంలోనే ఈ జై భీమ్ అనేటువంటి లక్ష్యం కోసం, ఈ జై భీమ్ ఆశయం కోసం అణగారిన వర్గాల గుండె చప్పుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ముక్ నాయక్ పత్రిక, ముక్ నాయక్ అనేటువంటిది పత్రికను తీసుకొచ్చి ఆ పత్రికకు 100 సంవత్సరాలు దాటిపోయినాయి. 100 years, 100 సంవత్సరాలు దాటిపోయిన సందర్భంలో ఆ తరహాలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పక్కన రాజ్యాంగం రాస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి అవమానాలు భరిస్తూనే గాంధీ చేసే కుట్రలు, కుల వివక్షత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో స్కూలు బయట ఉండి చదువుకొని కిటికీకి దగ్గర ఉండి పాఠాలు విన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, కిటికీ దగ్గర ఉండి పాఠాలు విని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను వదులుకొని అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టుకొని కిటికీ పక్కన ఉండి చదువుకొని భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాత. నేను ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్తున్నానంటే, నేను ఒక వార్త రాశాను, దీంట్లో వివక్షత గురించి రాసిన కాబట్టి చెప్తున్నాను. ఇంత పెద్ద సమాజాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఈయన అనేకమైన అవమానాలు పడ్డాడు. 4 పిల్లలు అనారోగ్య కారణాలతో చనిపోతున్నప్పుడు కూడా పట్టించుకోలేదు. తన వైఫ్ ఎవరైతే భార్య ఉన్నారో రమాబాయి అంబేద్కర్ పిడికలు అమ్మి చదివించింది. పిడికలు అమ్ముకొని బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివించింది. ఎంత చాలా వరకు తెలియదు. ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జైభీం నినాదం. ఎందుకోసం ఈ అంత నేను చెప్తున్నంటే, ఒక కష్టం వెనక ఒక వ్యక్తి నిలబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి కష్టం వెనక అనేక మంది శ్రమ ఉంటుంది, అనేక మంది అవమానాలకు గురైనటువంటి సంఘటనలు ఉంటాయి, అనేక సందర్భాల్లో వివక్షతకు గురైనటువంటి సంఘటనలు ఉంటాయి, అనేక సందర్భాల్లో మానసికమైనటువంటి వేదనకు గురైనటువంటి సంఘటనలు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత 2009 నుండి మొదలుకుంటే 2016లో ఇది రిజిస్ట్రేషన్ అయినటువంటి సందర్భం ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే సుమారుగా ఈ లక్ష్యం కోసం 2009లో నేను ప్రెస్ మీడియాలోకి వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి మొదలుకుంటే 2012 వరకు కొంత అవగాహన వచ్చింది. 2012 నుంచి మళ్ళీ మొదలైంది. 2012 to 2016 అంటే 4 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయత్నం చేస్తే జైభీం టీవీ అనే నినాదం వచ్చింది. ఈ నినాదం వెనక ఎంతోమంది చాలామంది ఉన్నారు. ఈ నినాదం వెనక ముంబై, ఎక్కడెక్కడ మహారాష్ట్రం, నాగపూర్, ఎన్నో రాష్ట్రాల నుంచి చాలామంది కూడా వాళ్ళందరూ కూడా ఈ నినాదం వెనక దరఖాస్తు చేసుకునే వాళ్ళే. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత బలమైన నినాదాన్ని మోస్తున్నప్పటికీ కూడా ఒక పక్కన కులం బలంగా ఉంది, ఒక పక్కన కులం ఎంత అంటే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఒక పక్కన కులం భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి, మరో పక్కన ఆధిపత్య కులాల డామినేషన్ బలంగా ఉన్నప్పటికీ, మరో పక్కన నిజంగానే డబ్బుతోని కులాలను మసిపూసి మారడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ అన్ని తట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి జైభీం నినాదం ఏదైతే ఉందో, ఈ జైభీం నినాదాన్ని మొయ్యడం అంటే కత్తిమీన సాము లాంటిది. కత్తిమీన సాము లాంటి జీవితాన్ని భుజస్కంధాలపై మోస్తూ 24/7 నినాదాన్ని బలపరుస్తూనే ఉన్నాను. ఇలా వేల మందికి, వందలాది మందికి, లక్షలాది మందికి గుండె చప్పుడుగా ఈ నినాదాన్ని తీసుకెళ్తున్నాను. కానీ ఇప్పుడున్నటువంటి అత్యధిక జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అని చెప్పుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అని మనం ఎందుకు ఓబీసీలు అని చెప్పుకుంటున్నాం, ఎందుకు మనం బహుజనులు చెప్పుకుంటున్నాం అంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కులం వేరే రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు, అక్కడ ఎస్సీలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇక్కడ బీసీలుగా ఉన్నారు, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు వేరే దగ్గర ఎస్సీలుగా ఉన్నారు. ఇలా ఈ కులాలన్నీ కూడా ఎక్కడ ఒకే విధంగా లేవు కాబట్టి వాళ్ళందరినీ బహుజనులు అంటారు. ఆ బహుజన్ నినాదం ఎత్తుకున్నదే జైభీం టీవీ. అందుకోసమే జైభీం టీవీ ఎన్నో కలలు కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తట్టుకొని నిలబడి ఆధిపత్య భావాజాలంతో ఉన్నటువంటి అనేక మందికి సనాతన ధర్మమే మాకు మార్గం అని చెప్పేటువంటి ఎందరికో హెచ్చరిక జారీ చేస్తూ
నేను ఉన్నాను అనే భరోసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో నిలబడ్డటువంటి నినాదం జైభీం టీవీ. అందుకోసమే దీని వెనుక అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇలా మనం సోకాల్స్ ఎవరన్నా వచ్చి నిజంగా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడన్నా సోషల్ మీడియాలో కానీ రీల్స్ కానీ చెప్తే వందలాది మంది లైక్ చేస్తాం, వందలాది మంది కామెంట్ చేస్తాం, వందలాది మంది నిజంగా మనం ఎంబడే స్పందిస్తాం. చాలామంది భయంకర పరిస్థితి ఉంటుంది, చాలా అంటే చాలా భయంకర పరిస్థితి ఉంటుంది. కానీ మంచిని ఆదరించండి, మంచిని ఆస్వాదించండి, మంచి కోసం నిలబడండి. ఏదో ఒక రోజు మీ వెంట నిలబడుతుంది. ఆ మంచి మీ వెంట నిలబడితే మీ భుజం జరుగుతుంది. ఇలా నేను చేసే ప్రయత్నం అదే. అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. మీరు ఎలాంటి విషయాలన్నా చెప్పండి. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు లింకులో అనేకమైనటువంటి ఫోన్ నెంబర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా స్పష్టంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలన్నటువంటి బలమైన లక్ష్యంతో చెప్పడం జరిగింది.